కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. పహల్గామ్ ఉగ్ర ఘాతుకానికి పాల్పడిన ముష్కరుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఓ ఉగ్రవాదిని మట్టుపెట్టగా మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మరోవైపు పాక్కు చుక్కలు చూపించేందుకు కేంద్రం చేయాల్సిందంతా చేస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట. ఎన్కౌంటర్లో కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం. అనుమానితులపై ఫోకస్ పెంచిన కాశ్మీర్ పోలీసులు. సింధు జలాల ఒప్పందంలో వెనుకడుగు వేసేది లేదన్న కేంద్రం. సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న పాక్ ఆర్మీ. కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తర్వాత కేంద్రం ఫుల్ యాక్షన్ మోడ్లోకి వచ్చేసింది. ఓవైపు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి బలగాలు. ఈ దాడి జరిపింది ఎవరు, ఎక్కడి వారు, ఎలా వచ్చారు, ఈ దాడి మాస్టర్ మైండ్ ఎవరు, ఇప్పుడు ఎక్కడున్నారు, వారిని ఎలా మట్టుబెట్టాలి అనే దానిపై నిఘా సంస్థలు, మరోవైపు పాక్ తిక్క కుదిర్చే పనిలో కేంద్రం. ఇలా ఎవరి పనుల్లో వారు ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు కాశ్మీర్లో అలజడి సృష్టించేందుకు చేయాల్సిందంతా చేస్తోంది పాకిస్తాన్. ఓవైపు ఉగ్రవాదులను చొప్పిస్తూ మరోవైపు లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట ఉన్న భారత్ అవుట్ పోస్టులపై కాల్పులు జరుపుతోంది. పాక్ వైపు నుంచి కాల్పులు జరుపుతున్నట్టు ఆర్మీ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో పాక్ కూడా గట్టిగానే జవాబిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు బందిపోరాలో జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. లష్కర్ ఎ తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. మరో టెర్రరిస్ట్ కు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో 2 జవాన్లకు కూడా గాయాలయ్యాయి. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుంది. పహల్గామ్లో మారణహోమం కొనసాగించిన 4 ఉగ్రవాదులు కథువా ఏరియాలో ఉన్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. ఇది ట్రాప్ అయ్యే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. ఉగ్రవాదుల ఆచూకీ తెలిపిన వారికి భారీ క్యాష్ ప్రైజ్ ను ఇప్పటికీ అనౌన్స్ చేశారు పోలీసులు. మొత్తం 3 ఉగ్రవాదుల ఊహాజనిత ఫోటోలను రిలీజ్ చేశారు. వారి ఆచూకీ తెలిపిన వారికి 20 లక్షల రూపాయలు అందిస్తామన్నారు. ఈ ప్రకటన చూసి ఓ మహిళ పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ పోలీసులు హై అలర్ట్ లో ఉన్నారు. కుల్గామ్ పోలీసులు కాజిగుండ్లోని అనుమానిత ఉగ్రవాద సహచరుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇక్కడ మాత్రమే కాదు, అనేక ప్రాంతాల్లో భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిషేధిత సంస్థలకు సంబంధించిన మెటీరియల్ దొరికిందని, వాటిని స్వాధీనం చేసుకుని వారిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్టు తెలిపారు. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు ఉగ్రదాడి తర్వాత పాక్ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు కేంద్రం చకచకా నిర్ణయాలు తీసుకుంటుంది. అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ కాల్ చేశారు. రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీయులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. హైదరాబాద్ లో 208 మంది పాక్ పౌరులున్నట్లు పోలీసులు గుర్తించారు. పాక్ పౌరులు 2 రోజుల్లో భారత్ ను విడిచిపోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. సింధు నది జలాల ఒప్పందంపై కూడా వెనుకడుగు వేసేది లేదని చెబుతుంది కేంద్రం. ఇప్పటికే ఈ విషయంపై పాక్ న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించగా, మీరు ఏం చేసినా ఏ విషయంలో వెనుకడుగు వేసేది లేదన్నట్టుగా ఉంది కేంద్రం వ్యవహారం. ఇక కొందరు నేతలు కూడా ఈ నిర్ణయాన్ని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించగా, ఇది పాక్ ను దారికి తీసుకొచ్చేందుకు తీసుకున్న నిర్ణయమని, దౌత్యపరమైన దృష్టిలో చూడాలని కేంద్రం తెలిపింది.